ఫిర్యాపైన అతని తమ్ముడు బాలు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కామారెడ్డి మండలంలోని సబ్బిపూర్ ఎడమతండా గ్రామానికి చెందిన బాలు మాట్లాడుతూ అడ్లూరు శివారులోని సర్వే నంబర్ 497లో 1 ఎకరం 24 గుంటల భూమి మా అన్న బానోత్ ఫిర్యాపైన ఉందని, నాకు రావాల్సినటువంటి 32 గంటల భూమి నా పేరుపైన రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే చేయటం లేదని, దాని భూమి వాల్యుయేషన్ ప్రకారం డబ్బులు కట్టుకోమంటున్నాడని ఎకరానికి లక్షల్లో ఉందని, నా దగ్గర డబ్బులు లేవు ఎలా కట్టాలి అని అంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమంటున్నాడు అని తెలిపారు. మా అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు తమను అతని లింగంపేటలోని 2 ఫ్లాట్లు స్థలాన్ని కొన్నాడని, అందులో నుండి 1 ఫ్లాట్ స్థలం నాకు ఇస్తే అది అమ్ముకొని నేను ఫ్లాట్ బుక్ చేసుకుంటూ నాకు రావాల్సినటువంటి 32 గుంటల భూమిని డబ్బులు కట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని అన్నారు. ఇటు విషయంపైన ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలోని ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా వెంటనే జిల్లా రెవెన్యూ అధికారులు మా కుటుంబానికి న్యాయం చేయగలరని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ములను కలిసి పనిచేసినప్పుడు వచ్చిన డబ్బులతోటి లింగంపేటలో 2 ఫ్లాట్లు కొన్నానని, దానిని నేను ఎక్కడ అడుగుతానని, అందుకే 32 గుంటల భూమికి వాల్యుయేషన్ డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఖర్చు మొత్తం కట్టుకో, రిజిస్ట్రేషన్ చేసుకోమంటుండు, లేకుండా నేను అంటే రిజిస్ట్రేషన్ చేయము. ఆ పొత్తులో 2 ఫ్లాట్లు కొన్నావు కదా లింగంపేటలో, ఆ ప్లాట్లు లెక్క నీయా నా ప్లాట్ మా బామ్మడి పేరు తీసుకున్నాను, నేను తీసుకోలే, నా ప్లాట్ కావు అవి, నేను లెక్క ఏం లేదు, ఇవి నాకు ఉన్నదంటే అవి కట్టేసి చేసుకో అంటుండు. చెప్పి అంటే కొన్ని అయితే నేను డబ్బులు కట్టేసి నేను చెప్పి అప్పుడు పొత్తులో చేసుకున్నప్పుడు నాకు కూడా 32 కూడా నా వంతి నేను చెప్పి అంటూ నేను అంటున్నాను. అయితే నేను ఎవరు చెప్పుకో నేను చెప్పియా అంటే ఇప్పుడు నాకు ఇంటి తలంలో కూడా కట్టాలో అంటే సార్ 2 లక్షలు ఎకరంకి 4 లక్షలు వాలిసింది సార్, గవర్నమెంట్ వాలిసింది. 4 లక్షలకి వెళ్ళి కట్టాలంటే నాకు లేదు సార్, నా చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఆయన పెద్ద వేసుకున్నారు, డబ్బులు పక్కా చేసుకున్నారు, మంచిగా ఆయన చేపించుకున్నాడు. ఇప్పుడు నేను 3-4 లక్షలు కట్టాలంటే నా లేదు, ఇద్దరు పొత్తుగా కట్టి చేపించుకొని నేను అన్నా సార్. ఇంటి లేదు సార్, 4 వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఏంటి వాళ్ళు మంచిగా నా గ్యాంగ్ కలిసి రాత్రి మందాగిపోతున్నాం మాట్లాడితే ఇంటి లేదు సార్. ఈ 2 సంవత్సరం నుంచి పొజిషన్ జరిగినా ఎక్కడ జరిగినా ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చిన సార్ ఈరోజు సార్. ఈ మొత్తం ఇది లెక్క మన లింగంపిల్ల 2 పిల్లాడు కొంటే ఒక పిల్లాడు అని చెప్పిండు, అది కూడా లాస్ట్ పిల్లాడు లేదు ఏం లేదు కానీ అని చెప్తుండు. ఇది అంటే లెక్క లింగంపిల్ల 2 పిల్లాట్లను శేషం ఇస్తే నేను రిజిస్ట్రేషన్ మొత్తం 10 డబ్బులు నేను కట్టుకుంటా, ఆ పిల్లాట్ అమ్మినావా ఏం చేసినా నీకు అన్నీ తెలుసు అది కదా. అది లింగంపిల్ల పిల్లాట్ నా పిల్ల వాళ్ళకి సేమ్ ఉందో అది ఇచ్చేసి నా పైసలు నేను కట్టుకొని నేను చేపించుకుంటా. దానిలో కూడా పాలు ఉంది చేయగలను. పెద్ద మనుషులు కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చిన నేను ఇప్పుడు విలేకరులతో మాట్లాడి సార్ దొరకలేక ఏమని కోరుకున్నాను ఇక్కడ మాట్లాడి సాధ్యమైంది. ఇప్పుడు నాయకులు పెద్ద మనుషులు నాకు న్యాయం చేయాలని కోరుకుంటానని ఇక్కడ మాట్లాడి అందించి 8 గుంటలు నాకు జలంలో కూడా తెలియకుండా పిల్లలు పొక్క తీసాం మా అన్న నా ల్యాండ్లో, అది కూడా తెలియకుండా ఇస్తే పొజిషన్ కంప్లీట్ చేసి పిఎస్లో పోయిన 5 రోజులు అయింది. మళ్ళీ ఎన్నికలు కూడా వస్తానంటే 50 ఇంకా రాలేదు. కలెక్టర్ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇస్తామని చెప్తే ఆడ పోయి వచ్చిన కోర్టుకి వెళ్ళి పట్టుకొని చెప్పారు. ఆ ల్యాండ్ కూడా ఫస్ట్ లొల్లి పోయింది, జైలు కూడా వచ్చిన 1 లక్ష రూపాయలు 50 టన్నులు వేసింది, 50 తిన్నారు అయిపోయింది. మళ్ళీ నాకు అందులోకి వెళ్ళి అని చేపించుకున్న పట్ట మా 21 ఎకరం నుంచి రైతు బంధు వచ్చినాయి. రైతు బంధు పైసలు కూడా 3 పైలు పట్టిన 3 పైలు కూడా నాకు రాలేదు. ఎకరం 4 గుంటలు పట్ట రిజిస్ట్రేషన్ మా అన్న పేరు ఉంది, అవి కూడా నాకు ఏవి రాలేదు. లోన్ తీసుకున్నాడు సార్, లోన్ మా పైన మారని సార్ లోన్ కూడా తీసుకున్నాడు, అవి కూడా నాకు 1 రూపాయి వేస్తలేదు. ఇంకా మన ఏవి కూడా నాకు మన అకౌంట్ రిజిస్టర్ చేపిస్తాడు, ఏదైనా నాకు చేపిస్తున్నాడు. డేలు తిరిగి ఎక్కడ పోయినా పోయినా కూడా తిరుగుతున్నాను, అన్నీ చేసుకుంటూ వస్తున్నాయి కదా. లాస్ట్ ఎంపీఎస్ఐలు కూడా వచ్చి మాట్లాడుతున్నాం, రావడం జరిగింది. ఇన్ని రోజులు రాలే, ఎందుకంటే ఇవాళ చేస్తారు రేపు చేస్తారని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చిన. మళ్ళీ ఇప్పుడు దాకా ఏం లేదు. రైతు బంధు అంటే 3 పైలు కూడా అంటే ఇవి కూడా రైతు లోన్ తీసుకున్నా కూడా ఏదో పైసలు ఇస్తారు ఏం చేస్తుంది. మరి రిజిస్ట్రేషన్ కూడా చెప్పిస్తుంది నాకు 32 గుంటలు రావాలి. దయచేసి జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. బాలు నా పేరు, సతిపుట్ అండ లెఫ్ట్ అండ సతిపుట్ అండ లెఫ్ట్ అండ. నా పేరు బానవత్ బాగు.